ఓం నమ శివాయ. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివప్రసాదాన్ని చండీశ్వరునికి చూపించి ఇంటికి తెచ్చుకోవాలి అంటారు. అసలు ఈ చండీశ్వరుడు ఎవరు? అతడు శివాలయంలో ఎక్కడ ఉంటాడు? అతడు శివ కుటుంబంలో సభ్యుడు ఎలా అయినాడు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగం అభిషేక జలం బయటికి వెళ్ళే సోమసూత్రం వద్ద చండీశ్వరుని మందిరం ఉంటుంది. విచార శర్మ అనే బాలుడు తీవ్ర భక్తితో శివుని అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత చండీశ్వరునిగా పిలువబడుతున్నాడు. చండీశ్వరుడు గత జన్మలో విచార శర్మ అనే బాలుడు. అయితే ఈ బాలుడు పశువులను మేపడానికి అడవికి వెళ్ళి అక్కడ అడవిలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి రోజు ఆ గోవులు ఇచ్చే పాలతో శివాభిషేకం చేసేవాడు. అయితే ఒకరోజు ఒక పశుల కాపరి ఆ బాలుడు ఆవు పాలన్నీ ఇసుకలో పోసి వృధా చేస్తున్నాడని అతని తండ్రికి చెప్తాడు. అప్పుడు అతని తండ్రి అతనికి తెలియకుండా అతన్ని వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళి ఒక పొదచాటున దాక్కుంటాడు. అప్పుడు ఆ బాలుడు రోజులాగే ఆ గోవులు ఇస్తున్న పాలతో శివలింగానికి అభిషేకం చేస్తూ శివధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు ఆ విచార శర్మ తండ్రి పొదల చాటు నుండి తన కుమారుడు చేస్తున్నదంతా చూసి తన కుమారుడు ఆ ఆవు పాలన్నీ నేలపాలు చేస్తున్నాడని ఆగ్రహంతో ఆ శివలింగాన్ని కాలుతో తన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు విచార శర్మ శివభక్తిలో ధ్యాన నిమగ్నం ఉన్నందువలన ఒక్కసారిగా బాహ్య స్మరణలోకి వచ్చి పక్కన ఉన్న గొడ్డలితో తన తండ్రి యొక్క కాలును నరికివేస్తాడు. ఆ తర్వాత విచార శర్మ జరిగిన దానికి దుఃఖిస్తూ శివునిపై గల భక్తితో తన తండ్రిని కూడా చూడకుండా శివలింగాన్ని కాలుతో ధ్వంసం చేసిన తన తండ్రి యొక్క కాలుని నరుకుతాడు. ఈ విధంగా శివునిపై గల అపార భక్తికి మెచ్చిన శివుడు అతనిని తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేర్చుకుంటాడు. శివాలయంలో మొత్తం ఆస్తికి చండీశ్వరుడే యజమాని. శివునికి సమర్పించిన ప్రసాదాన్ని చండీశ్వరునికి నివేదించిన తర్వాతే భక్తులు స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాలి. ప్రతి శివాలయం గర్భాలయం వెలుపల ప్రధాన దైవం యొక్క ఉత్తరం లేదా ఈశాన్య దిక్కున ఈ యొక్క చండీశ్వరుని సన్నిధి ఉంటుంది. శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకునేటప్పుడు చండీశ్వరుని వద్దకు వెళ్ళి చిటికె వేయాలి. అప్పుడు ఆయన శివధ్యానంలోంచి బాహ్య స్పృహలోకి వస్తాడు. అప్పుడు మనం స్వామి, మేము ఈ శివప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నామని ఆ చండీశ్వరునికి చూపించి ఆ యొక్క శివప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి. చండీశ్వరుడు శివభక్తులకు రక్షకుడిగా, శివ కుటుంబంలో 5వ సభ్యుడిగా అనగా శివపార్వతులు, గణేశుడు, కుమారస్వామి మరియు చండీశ్వరుడు శివ పరివారంలో చండీశ్వరుని ఒకరిగా శివుడు చేర్చుకున్నాడు. ఈ విధంగా చండీశ్వరుడు నిరంతరం శివధ్యానంలో ఉంటాడని, ఆయనని దర్శించటం వలన శివానుగ్రహం కలుగుతుందని భక్తులు భావిస్తారు.